దైవం మానుష రూపేణ అధ్యాయము 1 శ్రీ సద్గురు దర్గా స్వామివారి జీవితము పూర్వభాగము. ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమ, నేడు యోగి రతనాల సీమ. ఈ ప్రాంతంలో ఎందరో మహనీయులు జన్మించి ఆయా కాలాలకు అనుగుణంగా ధార్మిక మార్గ ప్రబోధం చేసి ప్రజలను సంస్కరించి సరైన మార్గంలో నడిపారు. వీరిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బమ్మెర పోతనామాత్యులు, కడప అవధూతేంద్ర స్వామి, తాటిపర్తి నారాయణ అవధూత, కల్లూరు అవధూత, రామిరెడ్డి తాత, కాశిరెడ్డి నాయన, అన్నమయ్య, శ్రీకృష్ణయ్య స్వామి మొదలైన వారు కొందరు. కొంతమంది కేవలం తత్వబోధ చేశారు, కొందరు గుళ్ళు గోపురాలు కట్టించి అన్నారు, జీర్ణోద్ధరణ చేయించినారు, ఇంకొందరు యజ్ఞ యాగాదులు చేయించినారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఎవరిది ఏ మార్గమైనా ధర్మరక్షణ, ఆర్తజన పరిరక్షణ, సంఘ సంస్కరణ వారి లక్ష్యం. ఈ కోవకు చెందిన వారే శ్రీ సద్గురు దర్గా స్వామి. వీరు గృహస్థ ధర్మంలో ఉండి ఎందరో గృహస్థులను, ఆర్తులు, జిజ్ఞాసులను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఇది వీరి స్ఫూర్తిదాయకమైన జీవిత గాథ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపాయపాలెం గ్రామంలో గంగిశెట్టి పెద్దచలమయ్య, సుబ్బమ్మ అనే పుణ్య దంపతులకు 3 కుమారులు. వారు వరుసగా వెంకట సుబ్బమ్మ, సంజీవయ్య, సత్యనారాయణ. వారిలో ప్రముదుడైన వెంకట సుబ్బయ్య మన కథానాయకుడు. వీరే తర్వాతి కాలంలో దర్గా స్వామిగా ప్రపంచానికి సుపరిచితులు. వీరు జూలై 6వ తేదీ 1931 సంవత్సరంలో జన్మించారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రజోత్పత్తినామ సంవత్సరం, అధిక ఆషాఢ బహుళ షష్ఠి సోమవారం వారి జనన కాలం. స్వామి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర మొదటి పాదం. వారిది మీనరాశి, మకర లగ్నం. వీరిది నందీశ్వరుని అంశ. వ్యవహారంలో వీరిని సుబ్బరాయుడు గారు అని పిలిచేవారు. స్వామివారి మొదటి గురువు వారి తల్లి. ఆమె శిక్షణలో వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికే సూర్యాష్టకం, ఆంజనేయ స్తోత్రం, శివస్తోత్రం, లక్ష్మీ రాజరాజేశ్వరి స్తోత్రాలు, రామాయణ, భారత భాగవతాదులు, నారాయణ శతకం నేర్చుకున్నారు. దర్గాస్వామి అమ్మగారు ఉదయం 5 గంటలకే స్వామిని నిద్రలేపి స్వామి చేత ప్రార్థన చేయించేవారు. స్వామి ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసి ఇసుకతో శివలింగం చేసి అర్చించి అనంతరం నదిలో నిమజ్జనం చేసి వచ్చేవారు. సాయంత్రం పూట ఒక కాయకు సూదితో కన్నం కట్టి పెట్టి అందులో గుజ్జు తీసివేసి వత్తి పెట్టి నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపం మీదుగా ఆంజనేయ స్వామిని చూస్తూ ధ్యానం చేసేవారు. అలా చేస్తే వాళ్ళ అమ్మగారు రోజు ఒక గోధుమ రొట్టె, నెయ్యి పెడతానని చెప్పేవారు. చిన్నప్పుడు వాటి మీద ఇష్టం వల్ల స్వామి అలా చేయడం మొదలుపెట్టారు. స్వామి జన్మించింది పెద్దశెట్టిపల్లెలో, పెరిగినది గోపాయపాలెంలో. పెరిగిన గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. సత్య హరిశ్చంద్ర నాటకం అప్పటికే చూశారు. 1939 నుండి విద్యాభ్యాసం ప్రొద్దుటూరులో సాగింది. స్వామి 1947వ సంవత్సరంలో SSLC పాస్ అయి అదే సంవత్సరంలో మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో FA ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఇప్పటి ఇంటర్మీడియట్కు సమానం, దాంట్లో చేరి మొదటి సంవత్సరం పూర్తి చేశారు. కళాశాలలో చదివేటప్పుడు రోజు నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారి పూజ చేసుకుని వెళ్ళేవారు. కళాశాలలో వీరిని కోమటి బ్రాహ్మణుడు అని ఆప్యాయంగా పిలిచేవారు. చిన్నతనంలో స్వామి వద్ద ఒక సాయిబాబా పటం ఉండేది. ఆ పటం పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు ఉండేవి. స్వామి ఆ పటాన్ని తదేకంగా చూస్తుండేవారు. ఆయనకు ఏమైనా కావలసి వస్తే మట్టితో సూదులు చేసేవారు. వాటితో సాయిని సాధించి సంపాదించుకునేవారు. స్వామివారికి విద్యార్థి దశలో ఒక సాధువు తారసపడి దగ్గరకు పిలిచి, నీకు ఒక గుర్రం, ఒక ఖడ్గం, ఒక వజ్రం ఇస్తాను, అవి నీకు మేలు చేస్తాయి అని చెప్పారు. స్వామికి అప్పటికి ఆ మాటల అర్థం కాలేదు. గుర్రం అంటే మనస్సని, ఖడ్గం అంటే వైరాగ్యమని, వజ్రం అంటే ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతి అని, మనస్సుని, ఇంద్రియాలను ఖడ్గంతో ఖండించినచో శుద్ధ చైతన్య రూపమైన ఆత్మ అనే వజ్రం ప్రకాశిస్తుంది అని తరువాతి కాలంలో తెలుసుకున్నారు.
ఆ స్థాయికి చేరిన వారు ఇతరుల మనస్సులలోని విషయాలను, కష్ట నష్టాలను గమనించి వారి బాధలను తొలగించగల తపశ్శక్తి సంపన్నులు అయి ఉంటారు. ఆ శక్తి సామర్థ్యాలు మన దర్గా స్వామికి సంపూర్ణంగా ఉన్నాయని ఎందరో భక్తుల ప్రత్యక్ష అనుభవం. ఈ విధంగా దర్గా స్వామి వారి బాల్యము, విద్యాభ్యాసము గడిచినాయి.